మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. జమిలీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రక్రియకు ఇవాళ ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ అందజేసిన రిపోర్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా జమిలీ ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్న నేపథ్యంలో రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన చేసింది. సెప్టెంబర్లో ఆ ప్యానెల్ ఏర్పాటైంది. లోక్సభ ఎన్నికలకు ముందే కోవింద్ ప్యానెల్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. న్యాయశాఖ ఆ రిపోర్టును ఇవాళ కేంద్ర కేబినెట్ ముందు ప్రవేశపెట్టింది. 100 రోజుల మోదీ సర్కారు పాలన సందర్భంగా ఈ రిపోర్టును ముందుకు తీసుకువచ్చారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ ప్రతిపాదించింది. కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలను చూసేందుకు ఇంప్లిమెంటేషన్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఇక మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలకే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోందని రిపోర్టులో తెలిపారు.